కావాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎస్వైఎఫ్ నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ధర్నాకు దిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కేంద్ర రాష్ట్ర నాయకులు దోబూచులు మానండి అని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి అనేక పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు కూడా ఈ రోజు రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాడు శంఖం మూసినట్టు ఏదో తమకేదో పట్టనట్టు ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళకి సంబంధం లేనట్టు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఏదో భిక్షగా మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు 2 కేబినెట్ స్థానాలు కేంద్రంలో ఇస్తే సిగ్గు లేకుండా ఈ రోజు కేంద్రానికి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ చెవుల్లో పూలు పెడుతూ ఈ రోజు మేము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పేసి ఈ రోజు మీడియా సమక్షంలో మాట్లాడుతున్నారు తప్ప ఆనాడు స్వాతంత్ర్యం కోసం క్విట్ ఇండియా ఉద్యమం చేశారని మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఈ క్విట్ ఇండియా ఉద్యమం మొదలు పెట్టామని కాంగ్రెస్ పార్టీ నాయకులు నగరంలోని ఇందిరాగాంధీ భవన్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనబాక కృష్ణయ్య, పనబాక లక్ష్మి, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రోజు పాదయాత్ర చేసేదానికి నిర్ణయించి గాంధీ బొమ్మ వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేసీసీ తరఫున మన నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి గాంధీ గారు క్విట్ ఇండియా పిలుపుని ఏ రకంగా ఇచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి, లేకపోతే ఈ రాష్ట్రాన్ని వీడండి బీజేపీకి టీడీపీకి చెప్పడానికి మేమందరము ఇక్కడ మన ఇన్ఛార్జ్ చెల్లెల్ రాయుడు గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుల నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరపడానికి మేమందరం రావడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఆ చైనా రకంగా ఈ రాజధాని అభివృద్ధి చేస్తాము, జపాన్ తరహాలో రాజధాని అభివృద్ధి చేస్తాము, లేకపోతే సింగపూర్ తరహాలో రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అభివృద్ధి అంటే రంగు అద్దాల మేడలే కాదు, ఒక సామాన్య మానవుడు అన్ని విధాల బాగుపడినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగం కావాలంటే మనకు ప్రత్యేక హోదా కావాలా. ప్రత్యేక హోదా వచ్చిందంటే కనుక 90% మనకి నిధుల రూపాయన ఈ రాష్ట్రానికి వస్తాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తాయి. బాగొస్తే జాబ్ అన్నారు, ఇంతవరకు ఎక్కడ. నెల్లూరు నగరంలోని బొలినేని సెంటర్ వద్ద డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రిని ప్రముఖ సినీ నటి రెజీనా కసాండ్రా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రపంచ శ్రేణి కంటి సంరక్షణ సదుపాయాలను అందిస్తున్నామని, తమ నిబద్ధత బలోపేతం చేస్తూ డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నేడు తాము మొట్టమొదటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఐ కేర్ సెంటర్ ను నెల్లూరులో ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారు.
నూతన సెంటర్ ను ప్రారంభించిన అనంతరం కుమారి రెజీనా కసండ్రా మాట్లాడుతూ నెల్లూరు నగరంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ తొలి సెంటర్ ను ప్రారంభించడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. వారి నైపుణ్యం మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ నూతన సెంటర్ తమ కంటి సంబంధిత సమస్యలకు ప్రపంచ శ్రేణి సదుపాయం కావాలని కోరుకునే నెల్లూరు వాసులకు పూర్తి ఉపశమనం అందిస్తుందని ఆమె నమ్ముతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో వేల మందికి కంటి ఆపరేషన్ నిర్వహించి ఎంతో మందికి అద్భుతం. ప్రజలందరికీ మరో కంటి వైద్య సభకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారికి, సినీ నటి సినీ తార రబీనా గారికి, మరి అగర్వాల్ నుండి ఆదిల్ అగర్వాల్కి, డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారికి, శివప్రతాప్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు విషయంలో తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరం అభివృద్ధి అవుతుంది అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కానీ నెల్లూరు పైన దృష్టి పెట్టడమే అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు ప్రజలకి మంచి వైద్యం అవసరం, మంచి విద్య అవసరం. కాబట్టి మనకు విద్య ఆల్రెడీ మన నెల్లూరులో మంచి విద్యాశాలలు ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. ఈరోజు అత్యంత ప్రముఖమైనటువంటి హాస్పిటల్స్ కంటి వైద్యశాలలు. అలాంటి అగర్వాల్ నెల్లూరులో ఈ హాస్పిటల్ కూడా ప్రభాకరెడ్డితో కలిసి ఏదైతే చాలా కాలంగా నెల్లూరు జిల్లా ప్రజలకి శివప్రతాప్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు మంచి కంటి వైద్యం పెట్టింది. వీరిద్దరు కూడా కలిసి నెల్లూరులో అగర్వాల్ హాస్పిటల్స్ ప్రారంభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, మరో ముఖ్య అతిథి నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఇలాంటి కార్యక్రమానికి విశిష్ట అతిథి సినీ తార కుమారి రెజీనా గారికి, స్థానిక కార్పొరేటర్ బొబ్బిలి శ్రీనివాసరావు గారికి, ఇదే పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరును విస్తరిస్తూ నెల్లూరులో సోదరులు ప్రారంభించినటువంటి ఈ అగర్వాల్ హాస్పిటల్ అన్ని రకాల కూడా అభివృద్ధి చెందాలని ఎండి అగర్వాల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ హాస్పిటల్ నెల్లూరు ప్రారంభించేందుకు మామూలుగా నెల్లూరులో కొత్తదనం, నాణ్యత అన్ని ఉన్నట్లయితే, ప్రమాణాలు బాగా ఉన్నట్లయితే నెల్లూరు ప్రజలు బాగా ప్రోత్సహిస్తారు. ఇది రాష్ట్రంలోనే అంటే నూతనంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా నెల్లూరు నగరం నుంచి ఒక పెద్ద నగరం, ఒక మంచి సంక్షిప్తమైనటువంటి ప్రజలు అన్ని రకాలు కూడా ప్రోత్సహించే ప్రజలు. అయితే ఈ సందర్భంగా ప్రధానంగా మీ అగర్వాల్ హాస్పిటల్ యాజమాన్యం కోరుకునేది ఏంటంటే, ఏదైతే నెల్లూరు గౌరవ నియోజకవర్గం కావచ్చు, నెల్లూరు నగరం కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, ఈ నెల్లూరు జిల్లాలో పేదవాడికి ఈ వైద్య సేవలు అందే విధంగా ఖచ్చితంగా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబానికి ఈ వైద్య సేవలు అందే విధంగా అన్నింటి సహకారం అందించాలని చెప్పి రాబోయే రోజుల్లో నెల్లూరు గౌరవ నియోజకవర్గం I wanted from a long time to come there to get a corporate hospital from Nellore. The three things I want to stress on it. One thing is corporate hospital ఎవరు రైట్ రాసిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎక్కువ చార్జ్ చేస్తారు, ఎక్కువ డబ్బులు తక్కువ. మీరేం దాన్ని తగ్గించుకోవద్దు. నేను దాని గురించి తగ్గించి నేను సబ్సిడీ పెట్టాను, సబ్సిడీ చేసి నేను అత్యంత ఆధునిక వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. రెండో విధం వచ్చి మనం వన్ థింగ్ ఫస్ట్ థింగ్ వచ్చి నేను కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎక్కువ అంటే ప్రజలు చదువు బయట చదువు ఎక్కువ ఛార్జ్ చేస్తారని ఎక్కువ మనం మంచిగా అనుకుంటారు. కానీ అందరికీ కొద్దిగా పేదరికం ఉంది. బీపీ అంటే బిలో పవర్టీ వాళ్ళకి బట్టి నేను ఆలోచిస్తున్నాను. అందరికీ తగ్గించి నేను అత్యంత ఆర్థికంగా వైద్యాన్ని అందిస్తాను. రెండోది దీనికి ఐ క్యాంప్స్ ఫెసిలిటీ కాదు అని నేను చెప్పి ఐ క్యాంప్స్ శుభ్రంగా చేసి అందరికీ నమస్కారం.
I'd like to thank Aziz Garu, Sridhar Reddy Garu, Anil Garu, and Nellore Prajalandariki nanu ikkada welcome cheyadaniki chaala thanks andi. Firstly, I'd like to say hats off to Dr. Agarwal Clinic, Dr. Adil Agarwal, Sundaru, his entire team. దీనికి ముందు నేను యాక్చువల్లీ చెన్నై నుంచి అండి. సో నాకు తెలుసు చాలామంది చెన్నైకి వచ్చేసి అక్కడ చాలా ఆపరేషన్స్ అని చేస్తారు, ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ దొరకదండి. అండ్ ఇట్స్ రియలీ నైస్ టు సీ దట్ ద హాస్పిటల్స్ ఆర్ taking an in visually impaired people in the world. Yes, it can be diagnosed also. Dantlo 15 million visually impaired people from India, and Dantlo 3 million are blind. And I know a friend who's actually done an eye implant operation, 2-3 friends actually, and one life మారిపోయింది. You know, it's so different to see what దీనికి ముందు దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని. కళ్ళు లేదంటే మీరు ఉండరు, నేను కూడా ఇక్కడ ఉండండి వాళ్ళ. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐస్. మీరు పిక్చర్స్ తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, ఐ కెన్ యాక్చువల్లీ సీ ఆర్, యూ కెన్ యాక్చువల్లీ సీ మీ. మీరందరూ ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది ఎవరికి తెలియదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఐస్. రాత్రిపూట ఇళ్లలో దొంగతనం చేసే 2 నేరస్తులను 4వ టౌన్ సిఐ సీతారామయ్య వారి బృందం అరెస్టు చేశారు. ఈ నేరస్తుల నుండి ₹1,00,000 నగదు, 1 ల్యాప్టాప్, 1 బంగారు డాలర్ గల చైన్, 15 కేజీలు రాగి స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులు చిలమకుర్తి సతీష్ వయసు 29 సంవత్సరాలు, కాళీ రాజేష్ కుమార్ వయసు 26 సంవత్సరాలు అని సిఐ సీతారామయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. వీరిరువురిని రామలింగాపురం లారీ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా వెంబడించి పట్టుకున్నామని సిఐ తెలియజేశారు. పట్టణంలో జ్యోతినగర్కు చెందిన చిలమకుర్తి సతీష్ అనే అతను గత కొంతకాలం నుంచి పెయింటింగ్ పనిచేస్తూ బతుకుతున్నాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్ అయిన కాళీ రాజ్ కుమార్ కూడా పెయింటింగ్ పని చేస్తూ బతుకుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కడైతే కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్స్ అవి కనిపిస్తాయో ఆ ఇంట్లో జొరబడి అక్కడ ఉన్న కరెంటు వైర్ మొత్తం లాగేసి ఊరి చివరి దూరంగా తీసుకుపోయి వాటిని కాల్చి అక్కడ వచ్చిన రాగిని అమ్ముకుంటూ వాటితో వచ్చిన డబ్బులతో జలసాలు చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా ఇవి కూడా చాలేదని 1-2 సార్లు కూడా ఈ మధ్యకాలంలో మన ఆర్టీసీ పక్కనుండా కళ్యాణ మండపంలో చిన్నపిల్లడు ఆడుకుంటే అతని మెడలో నుంచి ఒక చైన్, $1 కాజేశారు. దాంతోపాటుగా అరుణాచపురంలో ఒక ఇంట్లో చొరబడి అక్కడున్న ల్యాప్టాప్, ఫోను కాజేసి ఫోనే ఒక గుర్తు తెలియని వ్యక్తికి అమ్మారు. ఆ ల్యాప్టాప్ మాత్రం వీళ్ళ దగ్గర పెట్టుకుని ఇవాళ రోజున రామలింగాపురం సెంటర్లో కాల్చిన వైరు, ఈ ల్యాప్టాప్ ప్లస్ ఈ గోల్డ్ చైన్ అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకుని ఈ వస్తువుని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇంకా వస్తువులు ఏమైనా విచారించినా కూడా ఇంకా మిగతా ఆర్గన్స్ ఏం బయటకు రాలేదు. అందువల్ల వీళ్ళని చట్టపరమైన చర్య నిమిత్తం రిమాండ్ చేయడానికి కోర్టుకు తరలిస్తుంది. ఇదే 2.5 సవర్లు గోల్డ్ అది. రాగి వైరు 8 కేజీలు, 7 కేజీలు. శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం ఆధ్వర్యంలో 3వ అంతస్తులోని పరిపాలనా భవన సమావేశ మందిరంలో ఉద్యోగులకు శాంతి దినోత్సవ సందర్భంగా పర్యవేక్షక ఇంజనీరు జె రమేష్ ముని ప్రసంగిస్తూ అణుబాంబులను ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగపరచుకుంటే ఏ విధంగా ఉంటుందో కళ్లకు కట్టినట్లు ప్యాట్మెన్ ద్వారా నాగసాకి నగరంపై అణ్వస్త్ర దాడికి నగరం మొత్తం సర్వనాశనమైందని, భవనాలు, చెట్లు, చేమలు అన్ని దగ్ధమై నేలమట్టమైపోయాయని విషయాలను వివరించారు. ఈ నెల 12వ తేదీ నుండి జరుగు పుష్కరాలకు కావలి నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని కావలి డిపో మేనేజర్ వై సుష్మా విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే సీసీటీవీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర ఘాట్ల దగ్గర, గోరంట్ల దగ్గర రీజనల్ మేనేజర్ గారు, అలాగే విజయవాడ ఎయిమ్స్ దగ్గర ఈడీ గారు కూడా అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో కాబట్టి ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ చక్కగా పుష్కర స్నానాలు చేసి రావచ్చు. మరి కావలి నుండి గోరంట్ల వరకు సూపర్ లగ్జరీకి పెద్దవాళ్ళకైతే 243 రూపీస్, పిల్లలకైతే 122 రూపీస్. ఎక్స్ప్రెస్ అయితే గోరంట్ల వరకు 182 రూపీస్ పెద్దవాళ్ళకు, పిల్లలకు 91 రూపాయలు మనం ఛార్జ్ ఉంటుంది. దీనికి అడ్వాన్స్ రిజర్వేషన్ ఉంది.
ఇది ఈసారి స్పెషల్ ఏంటంటే అన్నీ కూడా నార్మల్ ఛార్జే కలెక్ట్ చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే ఎక్కడన్నా స్పెషల్స్ అంటే డబల్ ద ఫేరు లేదా 1.5 ఫేరు ఉండేది. సో ఈసారి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అన్ని బస్సులు నార్మల్ ఫేరే తీసుకోవడం జరుగుతుంది. సూపర్ లగ్జరీకి కానీ ఎక్స్ప్రెస్కి కానీ నార్మల్ ఫేర్ జరుగుతుంది, తీసుకుంటారు. మరి కావలి నుండి విజయవాడ ఎయిమ్స్కి కూడా స్పెషల్ బస్సులు వెళ్తాయి. వాటికి సూపర్ లగ్జరీ అయితే పెద్దలకి 260, పిల్లలకి 130, అలాగే ఎక్స్ప్రెస్ అయితే పెద్దలకి 195. ప్రతి నెల 9వ తేదీ జరుపు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమం కావలి ఏరియా వైద్యశాలలో నిర్వహించారు. అనేక మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ల సూచనలు విన్నారు. డాక్టర్ శ్వేత మహిళలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. సురక్షిత అభ్యయన్ ప్రోగ్రాంలో మేము ప్రతి నెల 9వ తారీఖు ఇక్కడ స్కాన్లు, టెస్ట్లు, థైరాయిడ్ టెస్ట్లు, తర్వాత డెంటల్ ఎగ్జామినేషన్, తల్లి పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు, సూచనలు అన్నీ తెలుస్తున్నామండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి.